ఇది కూడా రాజకీయమే. ఇంతకుముందు మనం మాట్లాడింది గత పాలక పక్షానికి ప్రస్తుత పాలక పక్షానికి మధ్యలో రాజకీయమైన రణం అయితే, ఇది కూటమిలో అంతర్గతంగా ఉండేటటువంటి సమీకరణాలు, సొంత స్థానాలు, పట్టు వాటికి సంబంధించిన సమస్య. నిజంగా చంద్రబాబు నాయుడు టీము ఈ అంశం మీద సాగించినటువంటి తనిఖీలు లేకపోతే ముందస్తు సన్నాహాలు, ఆ బృందంలో పవన్ కళ్యాణ్ లేరు. దాదాపు ఆయన కాకినాడలో ఉప్పాడ ఒకటేమో ఆయన నియోజకవర్గం పిఠాపురం అక్కడే ఉంటుంది, రెండోది ఉప్పాడ దగ్గర తుఫాను వస్తుంది, తీరం దాటుతుంది ఇవన్నీ అన్నారు కాబట్టి ఆయన ఆ పేరుతో అక్కడ ఉండి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత కూడా ఆయన మధ్యలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ఉపసంఘానికి హాజరయ్యారు, కానీ మళ్ళీ తన పర్యటనలు తను విడిగా చేసుకున్నారు. కాబట్టి మీరు చాలా స్పష్టంగా రెండు పాయాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ముఖ్యమంత్రి జరిపినటువంటి చోటనేమో హోంమంత్రి అనిత, లోకేష్ ఉన్నారు, లోకేష్ చాలా ప్రకటనలు చేశారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఇదంతా చేస్తున్నట్టు కనిపిస్తున్నా లోకేష్ మా దగ్గరకు మంత్రులు రిపోర్ట్ చేయడం, నివేదించడం కూడా జరిగింది. వైసీపీ వాళ్ళ పత్రికలో దాన్ని కూడా ఏదో చేస్తూ సార్ అంటూ మాట్లాడారు. మంత్రులు, చిన్న మంత్రులు, చిన్నవాడికి పెద్ద మంత్రులు ఇట్లాంటివి చెప్పారు. అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ విడిగా టూర్ వెళ్ళారు. వెళ్తే ఇది చాలా ఎంత అంటే, ఇదిగోండి రియల్ హీరో కాదు, రియల్ హీరో